ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎంత ఇస్తారు? ఎంత కావాలి? 5 లక్షలు. 5 లక్షలా? హలో, ఇదేమైనా మర్డర్ కేసు అనుకుంటున్నావా? మామూలుగా సాదా సీదా కేసు. 1 లక్ష ఇస్తాం. 1 లక్ష కుదరదు. 4 లక్షలు కావాలి. సరే 2 లక్షలు. 3 లక్షలు ఇస్తే ఫైనల్గా ఒప్పుకుంటాను సార్. లాయర్ గారు, ఏంటి సంత పేరాలు? ఫైనల్ గా నేను చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా ర్యాంక్ లిస్ట్ లో శశి పేరు లేకుండా చేస్తే మీరడిగిన 5 లక్షలకి ఇంకో 1 లక్ష కల్పిస్తాను. ఓకేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళి నేను చెప్పిన వర్క్ మీద దృష్టి పెట్టండి. వెళ్ళండి. అలాగే మేడం. లాయర్ గారు, అవసరం మనదైనప్పుడు లెక్క తేల్చేయాలి తప్ప నాంచకూడదండి. హలో, చెప్పు చెల్లి. అక్క, నీకొక శుభవార్త. ఏంటది? ఆ సింధు చావుకి దగ్గరలో ఉండదంట. ఇప్పుడే మావయ్య గారు వచ్చి చెప్పుండారు. చివరిసారి తన కూతుర్ని చూడాలని సింధు కోరికంట. అందుకే శశిని మావయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్ళుండారు. మధు, మనకి మంచి రోజులు రాబోతున్నాయి. ఓకే చెల్లి, సింధు ప్రాణం పోతే మరిది గారితో నీ పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా. ఉంటాను. ఏంటి మేడం, సింధు చనిపోయే పొజిషన్లో ఉందా? అయ్యయ్యో, ఈ విషయం కొంచెం ముందు తెలిస్తే ఆ పిఏతో డీల్ కుదుర్చుకునే వాళ్ళమే కాదు. చచ్చా, అనవసరంగా 6 లక్షలు బొక్క. లాయర్ గారు, ఎప్పుడైనా సరే ముందు కీడేంచి మేలించాలి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో నాట్ 1% కూడా ఛాన్స్ తీసుకోలేము. మనం పిఏని కొనటమే కరెక్ట్. ఇవాడు మరి ఇంత డేంజర్గా ఉందేంటి? కత్తికి 2 వైపులా పదును పెడుతుంది. ఎటు కావాలంటే అటు కోసేస్తుంది. ప్రాక్టికల్గా చాలా డేంజర్. లాయర్ గారు, వెళ్దామా? సరే మేడం, పదండి. చూడమ్మా పాప, పేషెంట్ని డిస్టర్బ్ చేయకూడదు. నువ్వు బయటికి వెళ్ళమ్మా. డాక్టర్ శ్రీనివాస్ సార్, రండి సార్, మీకోసమే ఎదురు చూస్తున్నాం. పేషెంట్ ఎక్కడా? లోపల సార్, రండి వెళ్దాం, రండి. సిస్టర్, పేషెంట్ రిపోర్ట్స్ ఇవ్వు. అలాగే డాక్టర్. ఓకే, ఇమీడియట్గా ఆపరేషన్కి అరేంజ్ చేయండి. కమాన్, క్విక్, ఫాస్ట్. ఓకే సార్. సింధు, 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 సింధు.
సింధు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవును సింధు, నీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. సిస్టర్ పదండి, కమాన్. సార్, ఇవి పేషెంట్ బిలాంగింగ్స్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి, అగ్నిహోత్రమే అందుకు హామీ. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం. ఆ తాళి కోసమే చివరి క్షణం వరకు సింధు బాధపడింది. తను, నువ్వు, తన పిల్లలు మీరందరూ ఒక కుటుంబంలా కలిసి ఉండాలన్నదే సింధు కోరిక. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? తెలుసుకోని జీవిత గమ్యం, పెంచుకోమానుబంధం.